ఎగ్జాక్ట్ 1 year అవుతుంది. వీడియో డిలే అవుతుంది ఎందుకంటే దానికి సారీ. థ్యాంక్స్ టు అంటే పైసలు అడుగుడు బాబు ఇంకా చాలా ఎగ్జాక్ట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ రైజింగ్ టాక్స్ అఫీషియల్. నేను మీ రాజు. మళ్ళీ మేము ముంగటికి ఇంకో వీడియోతో వచ్చేసిన. ఆ వీడియో ఏంటంటే మనం ఛానల్ పెట్టి ఎగ్జాక్ట్ 1 year అవుతుంది రియాలిటీకి. సో కొంచెం వీడియో డిలే అవుతుంది ఎందుకంటే కొంచెం ట్రబుల్ అయిపోతుంది. సో అందుకే డిలే చేసేసిన వీడియో. ఇంకోటి ఏంటంటే మేము మా గ్రూపు సజెస్ట్ చేసినాం ఇంకా ఎట్లా కంటెంట్ ఇవ్వాలని చెప్పి ఇన్ని రోజులు. సో అందుకే డిలే అయిపోయింది. ఇంకోటి మెయిన్ రీజన్ అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండే. సాల్వ్ చేసుకున్నాం మంచి కంటెంట్తో వద్దామని చెప్పి ఆ కంటెంట్ ఏందని ఆలోచించే గ్యాప్లో మనకు ఛానల్ 1 year అని తెలిసింది. మా బాయ్స్ చెప్పారు. సో ఫస్ట్ దాంతో స్టార్ట్ చేద్దామని చెప్పి తీసుకొని వచ్చిన. దానికి సారీ చెప్తున్నా. ఇంకోటి స్పెషల్ థ్యాంక్స్ టు పర్సన్ బాయ్స్. ఎందుకంటే ఇమ్రాన్ అన్న అంటే ఫస్ట్ మేము చాలా మందికి ట్రై చేసాం ఇంటర్వ్యూ తీసుకుందామని చెప్పి. చాలామంది అవార్డ్ చేసారు, కొందరు మనీ ఆడారు. బట్ ఇమ్రాన్ అన్నకి ఒకసారి కాల్ చేసాం, మా టీమ్మేట్స్ కాల్ చేసారు. అన్న ఇట్లా కొత్త ఛానల్ పెడుతున్నాం, సో జర టైం ఇవ్వండి అన్న అంటే సరే అని చెప్పిండు. టైం ఇచ్చిండు. అన్న ఎంకరేజ్ చేసిండు చాలా. ఏమంటారు చాలా మోటివేట్ చేసిండు మాకు, మా బాయ్స్ కానీ నాకు కానీ మా ఛానల్ కానీ చాలా సపోర్ట్ చేసిండు. అన్న చాలా చెప్పిండు ఇట్లా ఉంటారు, ఇట్లా చేసుకోవాలి యూట్యూబ్ ఏమంటారు, బట్ ఇంకా పార్ట్ టైంకి ఏమైనా చేసుకోవాలని చెప్పి చాలా ఎంకరేజ్ చేసిండు అన్న. మెయిన్ స్పెషల్ థ్యాంక్స్ టు పర్సన్ బాయ్స్ ఇమ్రాన్ అన్నకి, బబ్బీకి. బాబు ఇంకా చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చింది నాకు. చాలా స్పోర్టివ్ పర్సన్. ఆ పర్సన్ కూడా కేక్ చేసిన తర్వాత నీకు చూపించేస్తాను ఇంకోటి. చల్ లెట్స్ గో. స్లైడ్ చేద్దాం మరి. చేసేయ్యా మొత్తం. చలో పట్టుకోండి బాయ్స్. పట్టుకోండి. మా టీమేట్లా హెడ్ ఇడిగా ఫస్ట్ వీనికి చెప్తా ఏదన్నా ఇట్లా చేద్దాం అనుకుంటున్నారా, ఇట్లా చేసి ఇట్లా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి వీనికి చెప్తా. వీడు ఒక సజెషన్ ఇస్తాడు, దానికి నేను ప్రొసీడ్ అవుతా. వీడియోలు ఎన్నో వస్తాయి, ఫోటోలు ఎన్నో వస్తాయి. దోస్తు మాత్రం ఒకడే, లవ్ యూరా. మా సోనుగాడు మార్చి సిగ్గుపడుతుండాలి. సిగ్నల్ ఫస్ట్ సిగ్గుపడుతున్నావు. ఇంకా మా బాయ్డు టాలెంటెడ్ పర్సన్. అట్లా అంటే ఒకరికి ఆపద వస్తుందంటే ఫస్ట్ ఉంటాడు, రెస్పాండ్ అవుతాడు. మెయిన్ కాల్ చేయగానే లేదా ఇట్లా అయితే అవుతుందని చెప్తాడు, లేకపోతే కాదని చెప్పేస్తాడు. చాలా ఎంకరేజ్ చేస్తాడు నాకు మాత్రం. వీడు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏముందా ఎలోన్ ఏమంటారు మోడలింగ్ చేసాడు మనోడు. డ్రెస్సింగ్ స్టైల్ బాగా ఇష్టం. మీ దగ్గర సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్ కోరిల కేజీ దా అఖిల్ ఆడలే అన్న ఉన్నాడు. బాగా చేసేసాడు. ఇప్పుడు మనోజ్ पहले मेरा तम्मुड़ कौन है बताओ? मनोज यादव. తమ్ముడు మనోజ్ 100 బార్ల సింగిల్ ఓనర్. 100 బార్లోనే చూస్తే ఏం లేనట్టు ఉంటాడు. ఈడు పెద్ద డేంజర్ ఆడు. ఈడు కూడా మనం కూడా ఒకటే యాదవ్. పూలను పూజించి
మంజు వంశము గొప్ప వంశమురో మాది గొప్ప వంశమురో. అంతే అంటావా? ఎఫర్ట్స్ మొత్తం చెప్పాలి, నీ కష్టం ఏంది, ఎంత గైస్ ది మెయిన్ రీజన్ ఏంటంటే నేను యూట్యూబ్లోకి దిగడానికి అంటే నాకు సోషల్ మీడియా అంటే చాలా ఇష్టం. సోషల్ మీడియాలో ఎట్లా అంటే ఇట్లా వేయాలి అట్లా అని చాలా కోరికలు ఉంటాయి. నేను దాని గురించి జాబ్స్ అంటే దీనికన్నా ముందు జాబ్ చేస్తుండే, అది ఐ మీన్ వదిలేసిన మొత్తానికి వదిలేసిన జాబ్స్ గీబ్స్ నాకు సెట్ కావని చెప్పి నేను యూట్యూబే అనుకున్నా. యూట్యూబ్కి ఇంకా ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ పెడతా ఖచ్చితంగా. నాకు ఎట్లా అంటే మీ సపోర్ట్ ఎట్లా ఉండాలంటే లేట్ వచ్చిన వీడియో కూడా ఇట్లా క్రేజీగా వెళ్ళిపోవాలి వీడియో మొత్తం. మీకు సపోర్ట్ అంతే వాళ్ళు ఇప్పటివరకు ఇచ్చిన వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్. బట్ నాకు ఫ్యూచర్లో ఫర్దర్ ఇంకా నేను మంచి మంచి కంటెంట్తో వస్తా పక్కా, నాకు ఆ గ్యారెంటీ ఉంది. ఎందుకంటే నేను షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నా, దాని దగ్గరకు పక్కా మంచి కంటెంట్ ఇస్తా, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తా పక్కా మీకు. కాకపోతే మీ సపోర్ట్ నాకు ఎట్లా కావాలంటే ఇట్లా ఫ్లోలో అయిపోవాలి ఏదున్నా. అరే రైజింగ్ టాక్స్ అఫీషియల్ వీడియో వచ్చిందంటే ఇక ఒక హైప్లో ఉండాలి. థాట్కి తీసుకొని పోతే నాకు ఆ గ్యారెంటీ ఉంది. మీరు నాకు గ్యారెంటీ ఏమి ఇవ్వాలంటే వాచ్ చేయండి. ఇంకోటి నాకు మెయిన్ రీజన్ ఏంది తెలుసా, వ్యూవర్స్లో సగమే చూస్తారు వీడియో, మొత్తం చూస్తారు. జర్రా గాయస్ మొత్తం చూడండి, వీలైనంత వరకు షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి షేర్ చేయండి, ఒక లైక్ వేసుకోండి. చలో నేను ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నా అంటే అర్థం చేసుకోండి, నాకు లైఫే ఇక యూట్యూబ్ అనుకున్నా. నాకు యూట్యూబే పర్మనెంట్ ఇక నాకు. అంటే ఇంట్లోకి కూడా చెప్పేసిన నాకు జాబ్ గేప్ సెట్ కాదు, నేను యూట్యూబ్ చేద్దాం అనుకొని మమ్మీ డాడీ చెప్పేసిన. వాళ్ళకి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసిన నా ట్రబుల్ ఏంది, నేను ఫేస్ చేసేది ఏందని. వాళ్ళు ఓకే అని చెప్పేసారు. నాకు ఇంట్లో నుంచి ఏ ప్రాబ్లం లేదు ఇప్పటికెళ్ళి. నేను మంచి వీడియోస్తో వస్తాను ఖచ్చితంగా. ఎట్లా అంటే 100కి 100% ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా. అట్లనే చేసుకుంటా. నా టీమ్ నా బ్రదర్స్ కానీ ఉన్న వాళ్ళని, మా దోస్తుడు కానీ వీళ్ళందరినీ టేక్ కేర్ చేస్తారు. వాళ్ళని నేను టేక్ కేర్ చేస్తాను, వాళ్ళని అందరూ టేక్ కేర్ చేస్తారు. సో అదేవిధంగా మిమ్మల్ని కూడా అదే ఎంటర్టైన్మెంట్తో పక్కా ఇస్తా, అది నాకు షూర్, ఆ గ్యారంటీ ఉంది పక్కా. ఇక ఇంతకుమించి ఏం చెప్పలేను గైస్. జర్రా ఇది ఒక్కటి అండి, మంచి కంటెంట్తో వచ్చేస్తాయి. ఇంకా మా బేబీ చెప్తాడు ఏమైనా చెప్పేది ఉంటే. యూట్యూబర్ కష్టాలు కొత్తగా అని చెప్పడం అవసరం లేదు. వీడియో పెట్టినప్పటి నుంచి వీడియో రీచ్ అయ్యేదాకా పండుకోకుండా లైఫ్ కొంచెం చూస్తాడు. సబ్స్క్రైబర్స్ ఎదురు చూస్తూనే ఉంటాడు ఫ్యామిలీ కోసం. నాకు అదే ఇంకా యూట్యూబ్ ఇక వైఫ్ లెక్క అనుకో యూట్యూబ్ కూడా అంతే. ఇంకా నేను ఎడిటింగ్ చాలా ఇష్టపడతా. సో దాని తర్వాత అంటే నాకు యూట్యూబే, నాకు సోషల్ మీడియా అంటే చాలా 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 ఇష్టం. ఇక ఎక్కువ ఎట్లా అంటే ఇక చేసుకున్న పెళ్ళం కన్నా ఎక్కువ ఇష్టం. అంతే కలిసి చెప్తున్నా ఇక. కానీ వీడియో ద్వారా ఒక మాట చెప్దాం బేబీ. చెప్పేది ప్రతి ఇంట్లో మీ కొడుకు ఫోటోగ్రాఫరా, మీ కొడుకు వీడియోగ్రాఫరా, మీ కొడుకు యూట్యూబరా, ఎవరిని ప్రొఫెషన్ ఆన్గే వాల్యూ ఇస్తారు. ఫ్యామిలీ కన్నా ఎక్కువ రెస్పెక్ట్ యూట్యూబ్కే ఇస్తారు అందరూ, అండ్ ఛానల్కే ఇస్తారు. ఎందుకంటే మనకి నిజమైన ఫ్యామిలీ కాదు, అండ్ ఫ్యామిలీయే అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్యామిలీ. అదే యూట్యూబర్ లైఫ్. పర్సన్కి రెస్పెక్ట్ ఇవ్వకండి, కానీ ప్రొఫెషన్ రెస్పెక్ట్ ఇవ్వండి. అట్లీస్ట్ దానికన్నా ఆ వీడియో ఐ మీన్ చేసే వీడియో కన్నా ఒక లైక్ కామెంట్ ఇచ్చారు అనుకో చాలా ఖుషి అయిపోతారు చేసిన వాళ్ళు. వీడియో వెనకాల చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, వానికి రిజల్టే చూస్తారు, ఎవ్వరు ఎఫర్ట్స్ చూడరు. ఎందుకంటే రిజల్ట్ ఏంటంటే ఇట్లా ఫ్లోలో అయిపోతుంది. ఎఫర్ట్స్ చాలా చాలా జర్నీ చేస్తారు, టైం వేస్ట్ అవుతుంది, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి సైడ్ పెట్టి తీసుకొని చాలా ఎఫర్ట్స్ పెడతారు. కాకపోతే పబ్లిక్కి కావాల్సింది ఓన్లీ రిజల్టే. ఆ రిజల్ట్ నీ ముంగడి తీసుకొని వస్తున్నాం గైస్. ఫర్దర్ ఫ్యూచర్లో ఇప్పుడు వచ్చే గోల్కొండ బోనాలు కానీ ఇంకా మంచి కంటెంట్ ఉంది. నేను 100%కి రిజల్ట్ చూపిస్తా. నాకు 100% రిజల్ట్ మీరు కూడా ఇవ్వండి. ఇది ఒక్కటి చెప్పాలనుకుంటా గైస్. ఒక్కసారి ఛానల్ గురించి మన గురించి చెప్పేసండి. ఇక చలో లైక్, షేర్, సబ్స్క్రైబ్ రైజింగ్ టాక్స్ అఫీషియల్.